ఉన్నామనే మాట చెప్తాను. 2013 బాండ్స్ ఇచ్చినాము, కారుణ్య నియామకాలు తీసుకుంటా ఉన్నాము, కొత్త ఉద్యోగాలు చేస్తూ ఉన్నాము, నూతన బస్సులు కొంటా ఉన్నాం. కొంత వాళ్ళు చెప్తా ఉన్నారు పని భారమని. రాష్ట్ర రవాణా శాఖ తక్షణ కార్మిక చట్టాల ప్రకారం మాత్రమే పని తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ 16 గంటలు 18 గంటలు డ్యూటీ చేసి తెల్లవారి హాఫ్ తీసుకోవాలనేటువంటి ఒక ఉద్యానం లోపల ఆనవాయితీగా కొనస్తున్నటువంటి పరిస్థితి చేస్తే ఇటీవల యాజమాన్యంతో చర్చలు జరిపినప్పుడు ఈ విధానం ద్వారా 10-12 గంటలు వాహనం కంటిన్యూ నడపాలంటే ఇబ్బంది కాబట్టి మ్యాండేటరీగా ఆ అవర్స్ అనేటువంటి రూల్ను స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని మేమే ఆలోచన చేస్తున్నాం, మీరు కాదు. పనిని ఎక్కువ శ్రమ తీసుకొని మేమేం శ్రమ దోపిడీ చేయదలుచుకోలే. అటువంటి ఏది ఉన్నా అక్రాస్ టేబుల్ మీద పత్రికలు, ప్రజాస్వామికవాదులు, స్వచ్ఛంద సంఘాల ముద్ర కూడా కూర్చొని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. విలీనము యూనియన్లకు సంబంధించి గవర్నమెంట్ లోపల మళ్ళీ చెప్తారు కొంతమంది నాయకులు నా వ్యాఖ్యలను కూడా క్రిటిసిజం చేసేటువంటి ఊరికే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించడం ఇక్కడ ప్రొవోక్ అవుతలేం. ఇలా నేను ఒకటే కోరుతా ఉన్నా, తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆర్టీసీ ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ఒక ప్రయాణ వ్యవస్థగా మారింది. ఆర్థికంగా ప్రభుత్వము నెలకు 300 కోట్లు తగ్గకుండా అవసరం ఉన్నప్పుడు 400 కోట్లు అవసరం ఉన్నప్పుడు ఎంత అంటే తీయడానికి సిద్ధంగా ఉంది. పాత పీఎఫ్ల బకాయిల్ని తక్కువ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. సిసిఎస్ ఫండ్స్ను తక్కువ చేసుకుంటూ వచ్చి పేమెంట్ చేస్తూ ఉన్నాం. పిఆర్సీ ఇచ్చినాం మేము వచ్చిన తర్వాత ఒకటి. ఈ విధంగా అనేక రకాల ఆర్టీసీ కారుణ్య నియామకాలే కాక గతంలో డిస్మిస్ అయిన వాళ్ళకు 3 కమిటీలు అనేసి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చినాం. కాబట్టి నేను మళ్ళీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి పేద ప్రజలకు లైఫ్ లైన్ అయినటువంటి ఆర్టీసీని నిర్వీర్యం చేసుకోవద్దు. నేనంటా ఉన్నా మీరు చర్చలకు పిలవలేదు, రైట్, సమ్మె విరమించి చర్చలకు రండి, మీ దగ్గర కూర్చొని నేను మాట్లాడడానికి సిద్ధం. మీరు ఒకవైపు సమ్మె కొనసాగిస్తూ చర్చలు మాట్లాడాలంటే ఇది నిన్న కూడా చెప్పినాను, మొన్న కూడా చెప్తాను. నేను మీ కుటుంబ సభ్యుడిని, నేను కూడా విద్యార్థి దశ నుంచి వచ్చినటువంటి వాడినే. ప్రభుత్వ పక్షాన మీ పక్షపాతిగా అన్ని అంశాలను ఎక్కడ కూడా నెగటివ్ డిసిషన్ లేకుండా, నెగటివ్ ఆలోచన విధానం లేకుండా 2.5 సంవత్సరాలుగా రవాణా శాఖగా ఉన్నాం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికైనా రవాణా శాఖకు పేద ప్రజల లైఫ్ లైన్, వాళ్ళందరినీ సంక్షేమం బాగా చూసుకోవాలని ఎప్పటికప్పుడు నిధులు రాకపోతే కూడా నిధులకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి గారు వారు కలిసి దీనికి సంబంధించినటువంటి ఒక అండగా పేద ప్రజలకు సంబంధించిన రవాణా సౌకర్య వ్యవస్థ బాగుండాలి, అందులో పనిచేస్తున్నటువంటి 40,000 కుటుంబాలు బాగుండాలి, అదేవిధంగా సంస్థ పరిరక్షించబడాలనేటువంటి ఆలోచనతో చేస్తూ ఉన్నాను. కాబట్టి నేను మళ్ళీ కోరుతా ఉన్నా, ఈరోజు మీరు ఒకవేళ ప్రొటెస్ట్ చేయదలుచుకున్నారు, గవర్నమెంట్ మీద ప్రెషర్ బిల్డప్ చేయదలుచుకున్నారు, తప్పకుండా బస్ డిపోల్లో బస్ స్టాండ్లో ఎక్కడో కూర్చొని నిరసన చెప్పండి. ఏ వ్యవస్థకైనా సామధాన భేదాలు అంటే 41 రోజులు అయిపోయాం కదా. అరే 41 రోజులు చెప్తారు, 4 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాలు అయితేనే సమయకాలం. మొన్న మేము తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వేసిన మొట్టమొదటి కమిటీ, ఇప్పుడు మేము కమిటీ వేయలే, దాన్ని కూడా రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. మేము కమిటీల పేరు మీద కాలయాపన చేస్తున్నాం. మేము కమిటీ వేయలేదు, మొట్టమొదటిసారి కమిటీ వేసినాం. 4 వారాల సమయం అడిగినాం. 4 వారాల సమయం అనేది పెద్ద సమయం కాదు. జీవోలోనే రిలీజ్ చేసాం. ఆ టైం మెన్షన్ కూడా లేదు, ఓరల్గా జీవో లేకుండా ఓరల్గా అడుగుతలేరు. జీవోలోనే రిలీజ్ చేసి ప్రక్రియ ప్రారంభించినారు. జీవో వచ్చినాక 4 గంటల ఒక రోజు 4 రోజులు మీరు అధికారులకు చెప్పిన తర్వాత వాళ్ళ స్పందన ఏందో కూడా చూసేటువంటి అవకాశం లేదా? ఇంత పెద్ద జాతి వైరమేమో ఇదేమన్నా? ప్రభుత్వంతో కూర్చొని మాట్లాడాల్సిన అంశాలన్నింటినీ ఆ విధంగా కాకుండా నేరుగా ఇందులో కొంతమంది రిటైర్ అయినటువంటి ఉద్యమ నాయకులు, నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్లకు డెఫినెట్లీ ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు, ప్రభుత్వ పక్షాన్ని ఆరోపణ చేస్తున్నా. గతంలో నాయకత్వం వహించి ఆర్టీసీని నిర్వీర్యం చేసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని ఎండీగా పెట్టి సమ్మె చేస్తే మొత్తం డిస్మిస్ చేస్తామనేటువంటి మాటలు చెప్పి ఆర్టీసీని పూర్తిగా రోడ్ల పాలు చేసి ఎన్నికలకు ముందు ఇంటెలిజెన్స్ నివేదిక మేరకు ప్రజలు వ్యతిరేకంగా ఉన్న